హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో వర్క్ చేసిన బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. కటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా టిప్స్ పాటించాలండి, లేదంటే మొత్తం బ్లౌజ్ అంతా పాడైపోద్ది. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఎలా కట్ చేస్తున్నానో చూడండి. ఇగోండి, ఈ కొలబలో ఇచ్చారు. దీని ప్రకారం మనకి మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేస్తానో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇగోండి, ఇదైతే వర్క్ చేసిన క్లాత్ ఇచ్చారు. ఈ క్లాత్ అనేది ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇగోండి, నెక్, హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చారు. ఇగోండి, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఇచ్చారు. మొత్తం అనేది మనం కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేయాలండి. ముందుగా అయితే లైనింగ్లుగా 2 మడతల కింద ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇగోండి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, కోరస్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలి. ఇగోండి, కొల బ్లౌజ్లో మొత్తం ఫుల్ మెజర్మెంట్ ఎంత ఉందో తీసుకుందాం. ఇగోండి, బ్లౌజ్ పొడిగే వచ్చి 13.5 ఇంచెస్ వచ్చింది. ఈ 13.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి, 13.5 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్రిందన హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవడానికి ఇగోండి, ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు గురించి హాఫ్ ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఈ 13.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చివర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. పైన ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొల బ్లౌజ్లో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి, ముందు స్టిచ్ వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇగోండి, నాకైతే 8 వచ్చింది. 8కి 1 ఇంచ్ కలిపి 9 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్రాడ్ నెక్ కాబట్టి ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. సేమ్ అదే విధంగా కిందన నడుము దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన మార్కింగ్ కింద మార్కింగ్ కలిపితే ఇలాగా 2 లైన్లు గీసుకోవాలి. తర్వాత నెక్ అనేది మనం మెజర్మెంట్ తీసుకోవాలి. 2.5 ఇంచెస్ నెక్ అనేది పెట్టాను. ఇగోండి, షోల్డర్ అనేది 3 ఇంచెస్ పెట్టాను. కింద నుంచి ఆర్మ్కి మనం 6 ఇంచెస్ వరకు డౌన్ పెట్టుకోవాలి. పైన ఎంత ఉందో సేమ్ అంతవరకే మనం మార్కింగ్ చేసుకొని చూపిస్తాను కదా, వీడియోలో చూడండి. వీడియో చివరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధంగా 2 మార్కులు కలుపుతూ ఇలా ఎల్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్లో 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఆర్మ్ స్కేల్తో రౌండ్ అనేది ఇచ్చుకోవాలి. ఇగో చూసారు కదా, నేను పెట్టిన మార్కింగ్కి మొత్తం ఈ విధంగా కలుపుతూ ఇలా రౌండ్ గీసుకోవాలి. ఈ షేప్లోన ఇలాగంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇగోండి, కొల బ్లౌజ్లోన నడుము ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. పైన అయితే 2.5 పెట్టాం కదా, కిందనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇగో నేను చూపిస్తాను కదా వీడియోలో, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి డబ్బా షేప్లో. ఇందులోనైతే మనము నెక్ రౌండ్ అనేది గీసుకోవాలి. కాకపోతే ఇప్పుడైతే దీనికైతే కట్ చేయట్లేదండి నెక్ రౌండ్, ఎందుకంటే ఇది వర్క్ చేసే బ్లౌజ్ కదా. వర్క్ చేసే బ్లౌజ్ ఎప్పుడైనా సరే ముందుగా అయితే కట్ చేయకూడదండి. స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఇగోండి, ఈ నెక్ అనేది మనం చూపించాను కదా, ఈ వర్క్ చేసిన నెక్ అని ముందుగా అయితే కట్ చేయకూడదు. మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేయాలి. క్రిందన ఇగోండి 9 ఇంచెస్ వరకు పెట్టాం కదా, అక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే బ్యాక్ డాట్స్ వేసుకుంటాం కదా, ఈ డాట్స్ కండి ఈ మార్కింగ్. ఇలాగ ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కింద మనం పెట్టుకున్నాము. ముందుగా అయితే నెక్ మాత్రం కట్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. నెక్ మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే కట్ చేయాలి, అది మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే ఈ వర్క్ బ్లౌజులు ముందుగా కట్ చేసుకుంటే నెక్స్ట్ మనం కుట్టేటప్పుడు షేప్ అనేది రాదు. ఇగోండి, అడుగు భాగం కొంచెం ఒక లోపుకి కొంచెం కట్ చేసుకోవాలి అడుగున బ్యాక్ పార్ట్కి. ఇగోండి, మొత్తం మనం ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఇందాక 8 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ అంతే వచ్చింది ఇప్పుడు కూడా. ఇగోండి, ఇలాగ ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటే ఆ మార్కింగ్ ద్వారా మనము కుట్టేటప్పుడు కరెక్ట్గా పెట్టేసుకొని దాని నుంచి మనం స్టిచ్ వేసుకోవాలి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి, 4 ఫోల్డింగ్లు. కాకపోతే 2 జాయింట్లు పడతాయి. ఆ జాయింట్లు అనేది మీకు చూపించాను కదా. ముందుగా అయితే హ్యాండ్ పొడుగు ఎంత ఉందో తీసుకోవాలి. హ్యాండ్ పొడుగు అయితే 10 ఇంచీలు ఉంది.
కిందనైతే ఫోల్డింగ్ చేసుకోవడానికి చిన్న మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడుగు మనం మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచీలు. 10 ఇంచుకి పైన ఒక 6 ఇంచు కలుపుకొని 10.5 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్న ఒక మార్కింగ్ చేసుకొని 2 మార్కింగ్లు లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకునేక ఇప్పుడు చంకదింపు అనేది 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇది పొడవు హ్యాండ్స్ కదా. ఈ 3 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలండి. ఇప్పుడు పైన అయితే 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అయితే నాకు ఇందాక చూపాను కదా 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని చూపించాను కదా, ఇలా మడత వేసుకొని సెంటర్ నుంచి ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చేటట్టు చేసుకొని అక్కడ 1.5 ఇంచుకి క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్ షేప్ అనేది వస్తుందండి. ఈ విధంగా అయితే ట్రై చేయండి. హ్యాండ్ అనేది షేప్ నీట్గా వస్తుంది, ఎక్కడ ఒగ్గులు అలాగ ముడతలు రాకుండా. ఇక చూపించాను కదా, ఈ విధంగా అయితే స్కేల్ పెట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్ పెట్టేసి ఇగోండి ఈ కిందన 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని సేమ్ అదే స్కేల్ తోటి పైన 1 ఇంచ్ పెట్టాను కదా, అక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని మళ్ళీ స్కేల్ అటువైపు తిప్పేసుకొని ఈ మార్కింగ్ దీనిలో కలిపేసుకోవాలి. వీడియోలో చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. క్రిందన హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ వచ్చింది, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన స్టిచ్చింగ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా కుట్లకి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఇప్పుడు మొత్తం హ్యాండ్ అనేది అయిపోయింది కదా. హ్యాండ్ పొడుగు మనం చూసాము. ఇవ్వండి ఈ విధంగా అయితే సేమ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవాలి. లో కటింగ్ అనేది ఇప్పుడైతే కట్ చేయట్లేదండి, స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే వీటికి జాయింట్లు పడ్డాయి, అందువలన కుట్టేసుకునేక అప్పుడు జాయింట్లు కుట్టినాక అప్పుడు లో కటింగ్ తీస్తాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మిగతా క్లాత్ అనేది మన వైపు ఇలాగ పెట్టేసుకొని పైన ఇలా బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకొని నీట్గా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసినాక ఇప్పుడు కొల బ్లౌజులన ఫ్రంట్ భాగం ఎంత ఉందో చూసుకోవాలి. ఇగుండి ఫ్రంట్ నెక్ అనేది హుక్సులు పట్టి వైపు మనమైతే ఎప్పుడు హుక్సులు పట్టి వైపు మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమ్ ఇది నేను చూపించే విధంగా ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి. ఇప్పుడు లో కటింగ్ అనేది చిన్నది ఇలాగ 1/2 ఇంచ్ లోపలికి ఇలాగ చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూడండి. కిందగా ఈ షేప్ వచ్చే విధంగా లో కటింగ్ తీసుకోవాలి. ఇక్కడ హుక్సులు పట్టి దగ్గర ఇలాగ మార్కింగ్ చేసుకుంటే మనం 4 హుక్సుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలండి. పైనుంచి 4 హుక్స్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇగోండి ఈ ఫ్రంట్ అనేది ఎలా మార్కింగ్ చేస్తున్నానో చూడండి. పైన షోల్డర్ నుంచి క్రిందన మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో అంతవరకు మనం కొలుచుకొని ఇక్కడట మార్కింగ్ చేసుకోవాలండి. ఖర్చుకి వదిలేసి మిగతాది మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునే దగ్గర ఇలా స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు షేప్ పట్టి ఏమొచ్చి ఇదిగోండి హుక్సుల వైపు ఉండేది మనం ఎప్పుడు కొలుచుకోవాలి. నాకు 3 ఇంచెస్ వచ్చింది. 3 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగ షేప్ ఇచ్చుకోవాలండి. ఇదిగోండి మెయిన్ డాట్ ఎంత పొడుగు ఉందో అంతవరకు పెట్టేసుకొని అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనం కొల బ్లౌజ్లోనే ఎలాగుందో ముందుగా చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి సెంటర్లో. ఇది హుక్సులు పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. ఇదేమొచ్చి చంక వైపు వస్తుంది, మధ్య డాట్ ఒకటి. ఇలాగ మొత్తం మార్కింగ్ చేసుకునేక మొత్తం కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలాగ వచ్చింది కదా. డాట్స్ పెట్టే దగ్గర ఇలాగ మనం చిన్న కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది నీట్గా పరుచుకోవాలండి. నెక్ అంతా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకునేక
బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. చూడండి కటింగ్ అనేది నీట్గా చేయాలండి, లేదంటే వర్క్ మీద కట్ అయిపోతుంది. చూసారు కదా ఈ విధంగా వచ్చింది. ఈ నెక్ అనేది స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఇందాక కట్ చేసాము కదా, చిన్న డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ విధంగా కుట్టుకొని రావాలి. ఇదిగోండి హ్యాండ్స్ కిందన కారస్ అనేవి కట్ చేసేయాలి. హ్యాండ్ ఎంత పొడుగు ఉందో మొత్తం ఇందాక లైనింగ్ కట్ చేశాను కదా, ఆ లైనింగ్ దీని మీద పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. దీనికైతే జాయింట్లు పడతాయండి మొత్తం చాలా. ఇదిగోండి ఈ విధంగా జాయింట్లు వేసుకొని ఎలా స్టిచ్ వేసానో స్టిచ్చింగ్ వీడియోలో మీకు చూపిస్తాను. చివరిన 4 వైపులా జాయింట్లు పడతాయి. ఇదిగోండి ఫ్రంట్ భాగం అనేది ఈ వర్క్ అనేది మనకి కాజాల పట్టీల వైపు రావాలి. ఇగో ముందుగా అయితే కట్ చేశాం కదా, ఈ కట్ చేసింది పీస్ మీదన పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. లైనింగ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. రెండైతే ఒకసారి కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లు. ఇగోండి సైడ్న క్లాత్ కనిపిస్తుంది కదా, అందులో రెండో పార్ట్ కట్ చేసుకోవాలి. ముందుదైతే ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి వర్క్ వచ్చింది. ఇగోండి కొంచెం ఒక 6 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా ఒరిజినల్ మనం కట్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు ఆ క్లాత్ని మనము కట్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రంట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఇది హుక్సుల పట్టీ వైపు ఉండేది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం ఫ్రంట్ 2 పార్ట్లు ఈ విధంగా వస్తాయండి. ఇంకొండి బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి హ్యాండ్స్. అంతేనండి. థ్యాంక్ యూ.